తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ సాధించినటువంటి క్రమంలో భాగంగా ఇక నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చిన కారణంగా తెలంగాణలోని ప్రతి జిల్లాలో కూడా పరిశ్రమలు పెట్టడానికి చాలామంది యువత పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తూ ఉన్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలోనే గడచిన సంవత్సర కాలంలో 4152 యూనిట్లు 1920 కోట్ల రూపాయలతోటి 49,000 మందికి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విధంగా యూనిట్స్ ఇవన్నీ కూడా ప్రొడక్షన్కి వచ్చినాయి. ఇంకా అదనంగా 4,479 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 2,484 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. టీఎస్ ఐపాస్ ద్వారా కూడా 176 అప్లికేషన్లు వస్తే ఒక రంగారెడ్డి జిల్లాలో 174 మందికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది, లైసెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ కొత్త పారిశ్రామిక విధానం కారణంగా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి నుంచి కూడా కొత్త పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఆ పరిశ్రమలకు అవసరమైనటువంటి సప్లై చైన్ అంటే చిన్నటువంటి వస్తువులు ఆ కంపెనీకి కావాల్సిన అవసరాలను గుర్తించి వాటిని గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి యువత కూడా ఈ అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి విధంగా ఉండాలని చెప్పని ఈ అవకాశాలను చెప్పని వాళ్ళు అందిపుచ్చుకునే విధంగా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెదక్ జిల్లాలో ఒకటి, మహబూబ్నగర్ జిల్లా ఒకటి, అట్లాగే నల్గొండ జిల్లాలో ఈ మహిళా సంఘాలకు ఈ డిజైనింగు అట్లాగే కలరింగు వివిధ రకాల వాళ్ళ నైపుణ్యతను పెంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం కాకుండా జిల్లాలకే తీసుకుపోతారు. ఈ యొక్క టెక్స్టైల్ గార్మెంట్ అట్లాగే జూట్కి సంబంధించి కూడా వాటిలో కూడా జూట్ ఉత్పత్తులు కొన్ని క్యారీ బ్యాగ్స్ కావచ్చు, ఈవెన్ స్కూల్స్లో కాలేజ్ అవసరమైనటువంటి బ్యాగ్స్ కావచ్చు, వీటిని కూడా తయారు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో వాటిని కూడా ఆ జిల్లాలో కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అందులో ట్రైనింగ్ ఇచ్చారు. తద్వారా ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం.